హలో అందరికీ. మా బాబు నేను కలిసి ఈరోజు ఇదిగోండి ఈ పిచ్చి ముక్క ఉంటాయి కదా, ఇవన్నీ పీకేయాలి అని డిసైడ్ అయ్యాం. మాకు ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు ఆకులన్నీ చెట్లలో పడతాయి. అన్నీ కనకాంబరాలు, గులాబీలు, మల్లెలు ఉన్న చెట్లలో ఇవి పడేసరికి ఇదంతా ఇదిగోండి ఇంత చెత్త. ఇది రంగీనాకు, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇంట్లో ఎంత పెరిగిపోయిందంటే ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద తీగలు అయిపోయిందో. అందుకని తీసేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి అవే చెట్టు. అన్ని కనకాంబరాల చెట్లు పెట్టుకున్నాం, అన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు. ఇది రంగీనాకు చెట్టు, మీకు తెలిసే ఉంటుంది, పల్లెటూళ్ళలో చాలా ఉంటుంది. ఇది కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ ఉండింది ఇలా చాలా పెరిగిపోయింది. దీన్ని ఈరోజు ఇలా తీసేసాను. ఇంకా కాస్త తీసి పెట్టాను, ఇలా కొంచెం తీసి పెట్టాను. ఇది పెరుగుతుంది. ఇది వైట్ చామంతి చెట్టు. వైట్ చామంతి పువ్వులు కానివ్వకుండా పాడు చేసి పెట్టేసింది. ఇవి ఎల్లో చామంతులు. ఆ చెట్టు వల్లే ఈ పువ్వులు సరిగ్గా అవ్వట్లేదు, ఆగిపోతున్నాయి. పాపం మొగ్గలైనాయి, ఒక్కటి కూడా సరిగ్గా పువ్వు అవ్వలేదు. ఇంకా సరిగ్గా అవ్వట్లేదు కదా, తీసేసి కాస్త అంతా చెట్లలో నీట్ చేసుకుందామని. ఇది గులాబీ చెట్టు. దీనికి కూడా ఈ మొదట్లో ఇలా నీట్గా ఉంటేనే చెట్టు మంచిగా పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఇది వైట్ పెద్ద గులాబీ చెట్టు. దీన్ని మొన్న వర్షాకాలంలో అంతా తీసి చిన్నగా కట్ చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చిగురిస్తుంది. ఇవన్నీ కనకాంబరాలు. ఈ చెట్లు, ఈ కనకాంబరాలు చాలా ఉండే, అన్నీ పోగొట్టేసింది ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ చెట్టు. కానీ ఒక్కటి మిగిలింది. ఇది ఇంకొకటి ఉండింది, బయట ఉండింది. ఇది తెచ్చిపెట్టాను ఇప్పుడు, ఇంతకటి ముందు 2 రోజుల ముందు. ఇప్పుడు ఇది 2 రోజులకు పువ్వు అయింది అంటే ఇది బతికింది అని నాకు ఒక కన్ఫర్మేషన్ అయింది. ఇవి ఒక్క చెట్టు మా స్టూడెంట్ తెస్తే పెట్టాను 3-4 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 3 ఇయర్స్ కూడా కాదు, 5 ఇయర్స్ బ్యాక్. ఒక్క స్టూడెంట్ ఒక్క చెట్టు తెచ్చిపెట్టి ఇస్తే ఇంత అయ్యాయి. బ్రహ్మకమలం చూడండి ఎంత బాగా పెరిగిందో. ఉన్నది కొంచెం స్థలమే అయినా నేను మెయింటైన్ చేసుకుంటా ఇలా. ఇప్పుడు ఇక్కడ చెట్లలో ఇదంతా చెత్త అంతా తీసేసి ఇలా అంతా క్లీన్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you.